ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం మీకు పొంచి ఉంది? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఏ విధంగా గండం మిమ్మల్ని కుదిపేస్తుంది? ఆ గండం నుండి బయటపడడానికి కన్యా రాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది? ఎటువంటి పరిహారాలు చేయాలి? అలాగే ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి? ఏ పరిహారాలు చేయాలి? ఏం చేయాలనే అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీటిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోలేకపోయినా చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో మనకు కన్యా రాశి వ్యక్తులకు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, కన్యా రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఒక గండం ఏంటి, ఆ నిందను మీరు మొయ్యవలసి ఉంటుంది. ఆ గండం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు చాలా పెద్ద గండం అనే చెప్పుకోవాలి. మీరు చెయ్యని తప్పుకు, నిందకు మోయవలసిన పరిస్థితి అయితే మీకు వస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులు, అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఆ నింద మీ పైన మోపబడుతుంది. వాళ్ళు కుట్ర చేస్తారు. ఆ గండం నుండి బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ ఆ పనిలో పొరపాటు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి నింద ఏ విధంగా ఉంటుందంటే, మీ కుటుంబ సభ్యులకు సమస్యలను యొక్క సొంత వ్యక్తులకు కూడా దూరం చేసుకోవచ్చు. అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు మీ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశాల్లో మాత్రం మిశ్రమైన ఫలితాలైతే చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి బయటపడే మార్గాన్ని
మీరు అన్వేషించబోతున్నారు. ఆ భగవంతుడు మీకు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా దాని నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యకు కూడా ఈ రోజు చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. ఎన్నో రోజులు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100కు 100% మీకు పాజిటివ్ సాక్ష్యం అనేది ఉంటుంది. అంటే ఇది వరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఆ అవకాశం అంతగా మిమ్మల్ని ఆకర్షించలేకపోయింది. అటువంటి ఆకర్షితమైన అవకాశాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కొంతమంది కన్యా రాశి వ్యక్తులకు మీకు ఏ విధంగా వచ్చిన అవకాశాలైనా సరే జార విడుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక మీరు అనేది దాన ధర్మాలు చేయండి. ఇక మీరు అనేది మీ ముందుకు రాబోతుంది నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీకు ఒక చక్కటి గైడెన్స్ని అందిస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించేలా అంశాలు అన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక చక్కటి అవగాహన మీకు ఉంటుంది. మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మీ జీవితంలో చాలా ఎదుర్కొన్నటువంటి సవాళ్ళను దిగమింగి పై అధికారుల నుండి పాజిటివ్ అనేది ఇంప్రెషన్ పొందుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీకు శని స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.